నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు దివ్యాంగుల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల కోసం స్క్రీనింగ్ సెంటర్లను ప్రారంభించిన నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సాధారణ తనిఖీలో భాగంగా పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సిఐ ప్రభాకర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శనివారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మి మన్సారియా, శాసన మండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ, ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణలతో కలిసి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత డిసెంబర్ మాసం నుండి ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ శనివారం కృష్ణాష్టమి పండుగ రావడంతో 4వ శనివారం ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. హ్యాండ్స్ క్లీనింగ్ మరియు డ్రైన్ క్లీనింగ్ ప్రధాన అంశంగా ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేషు, ఆర్జీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోయిన డిసెంబర్ నెల నుంచే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక రోజు ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన 3వ శనివారం కృష్ణాష్టమి హాలిడే వచ్చింది కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి గారు పెద్దాపురం కాకినాడలో చేస్తున్నారు. ఈ రోజు ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే క్లీన్ హ్యాండ్స్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం. మాన్సూన్ హైజీన్ కింద వచ్చేటువంటి మనకి రేపు వచ్చే వ్యాధులు సంక్రమించకుండా దానిలో ప్రధాన భాగంగా హ్యాండ్ వాషెస్ దగ్గర నుంచి ప్రతిదీ క్లీన్ చేసుకోవడం, డ్రైన్స్, అదే వాటిలో మన స్ప్రేయింగ్స్, ఫాగింగ్, ఆయిల్ బాల్స్, క్లీన్ ఆఫీసెస్, క్లీన్ శానిటేషన్ కింద ప్రధానంగా ఈరోజు క్లీన్ తీసుకున్నారు. ఇంతకుముందు వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసుకుంటూ ఆఫీసెస్లో గ్లాస్ బాటిల్స్, గ్లాసెస్ ఇవ్వడం. అంతకుముందు వచ్చేసరికి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క టీం కింద చేస్తూ ఉన్నారు. ప్రతి డ్రాయింగ్ ఆఫీసర్ యూనిట్గా ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతతో తీసుకొస్తున్నారు. దీని విషయంలో ప్రజలందరికీ సహకారం కావాలని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పుడు శానిటేషన్ సిబ్బంది కూడా ముఖ్యమంత్రి గారు చాలా గౌరవిస్తారు. ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని కూడా మనకి క్లియర్ చేయడం కూడా జరిగింది. ఎంప్లాయ్మెంట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో వారికి గౌరవం ద్వారా ఈ సమాజంలో మనం పరిశుభ్రంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నామంటే శానిటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం. దానిలో భాగంగానే ఈరోజు ఈ టీం తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు బ్రేక్ కూడా మనం తీసుకుంటామని చెప్పి. మార్కాపురం పట్టణానికి చెందిన తనీర్ సురేంద్ర అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా 23/8/2025 ఉదయం సుమారు 10 గంటలకు తాను చనిపోతున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన అక్క వెంటనే మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం తెలియపరిచింది. మార్కాపురం డీఎస్పీ మరియు సిఐ ఆదేశాల మేరకు ఎస్ఐ అంకమ్మరావు మరియు సిబ్బంది ఐటీ కోర్ టీం సాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సురేంద్ర ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు.
వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని అతని ప్రాణాలను కాపాడడం జరిగింది. ఆ తర్వాత అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి మానసికంగా ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను చాకచక్యంతో కాపాడిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరిచిన మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అంకమ్మరావు మరియు వారి సిబ్బంది కానిస్టేబుల్స్ PC 3593 కాశీరావు, PC 3953 రంగనాయకులు మరియు ఐటీ కోర్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ AR దామోదర్ IPS అభినందించారు. మార్కాపురం నియోజకవర్గం పరిధిలో గల 6 నుండి 15 సంవత్సరాల దివ్యాంగుల విద్యార్థులకు ఉచిత పరికరణాలను కోసం స్క్రీనింగ్ సెంటర్లను నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు భవిత సెంటర్లను నిర్మించి స్పీచ్ థెరపీ ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా బోధించడం జరుగుతుంది. వీరికి భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎస్కార్ట్ గర్ల్స్ కు స్టైఫండ్ అలవెన్స్ కూడా అందిస్తుందని వివరించారు. ఈ రోజు ఈ స్క్రీనింగ్ వలన డాక్టర్లు వైకల్యాలను గుర్తించి వివిధ రకాల ఉపకరణాలు, ట్రైల్ కిట్స్, ట్రైసైకిళ్లు అందిస్తున్నారని, ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మునగాల చంద్రశేఖర్ రెడ్డి మరియు MEOలు రామదాసు నాయక్, శార్వాణి మేడం మరియు జిల్లా సహిత విద్యా సమన్వయకర్త నాగేంద్ర నాయక్, సంహిత వైద్య ఉపాధ్యాయుడు వరిమడుగు వెంకటరామరెడ్డి, భవిత సెంటర్ ఉపాధ్యాయులు N లక్ష్మీదేవి, డి శ్రీనివాసులు మరియు నియోజకవర్గ సహిత విద్యా ఉపాధ్యాయులు, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా శుభాశీస్సులు అందిస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల దృష్టి సారించింది అనే దానికి మీకు ఇంతకంటే నిదర్శనం ఇంకోటి ఉండదు అనుకుంటాను. ఎందుకంటే ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా మన పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేదానికి ఎన్నో రకములకు చెందినటువంటి ఫెసిలిటీస్ మనకి ఇస్తూ మన పిల్లల చదువు కోసం కూడా ఖర్చు చేస్తూ వారికి ఒక భవిష్యత్తునివ్వాలి, వారికి ఉన్నటువంటి సమస్యని వాళ్ళు గుర్తెరగకుండా ఉండే విధంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకాలుగా కార్యక్రమాలను తీసుకొని పనిచేపిస్తా ఉంది. ఈ వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా ఈ వైద్య పరీక్షలు జరిగిన వెంటనే ఒక 2 నెలల లోపల ఆ పిల్లలకు అవసరమైనటువంటి పరికరాలు ఏదైతే వీల్ చైర్ అవసరమా, లేదంటే స్టాండ్ అవసరమా, లేదంటే ఇంకోటి ఏం అవసరము, ఇటువంటి అన్ని కూడా మీకు ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది. వీటితో పాటు విద్యా అవకాశాలు అంటే మీరు చదువుకునే దానికి ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేయబోతా ఉందో కూడా మీ దృష్టికి ఇప్పుడు అధికారులు తీసుకొని వచ్చారు. దీన్ని సద్వినియోగపరచుకొని మీరు మన పిల్లలకు బంగారు భవిష్యత్తు వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మన పిల్లలు ఈ రకంగా కావటానికి ఇది ఎవరి తప్పు కాదు, అది సృష్టిలో జరిగినటువంటి తప్పులు. ఆ సృష్టిలో జరిగినటువంటి తప్పుల్ని మనము మన పిల్లలకు కాని రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరందరూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మా దృష్టికి కూడా తీసుకొని వస్తే తప్పకుండా మీకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందే విధంగా చేయడం జరుగుతుంది. మండల కేంద్రంలోని పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ ను సిఐ ప్రభాకర్ సాధారణ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్ పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులు పరిశీలించి SIL సంపత్ కుమార్ మరియు వారి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లోని పరిస్థితులను SIL సంపత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరిహద్దు గ్రామాలలో ప్రత్యేక నిఘా ఉంచాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రణకు గట్టిగా పనిచేయాలన్నారు.
పురోగతి సూచికలో అందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా రాచర్ల మండల ఎంపీడీఓ సూర వెంకట్రామరెడ్డి శిక్షణ కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమం గురించి రాచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులకు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్లు, కార్యదర్శులు అన్ని శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారం అందించుకోవాలన్నారు. సంవత్సరానికి సంబంధించి చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎన్నుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అధికారులు బాధ్యతగా ఈ కార్యక్రమం విజయవంతంగా కృషి చేయాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా అధికారులకు సహకారం అందించాలని, ప్రజలు సంపూర్ణ సహకారం అందించి కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు, గ్రామస్తులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. చేతుల శుభ్రత పాటించడంతో పాటు ఆరోగ్య సూత్రాలను ఖచ్చితంగా అనుసరించాలని ఈ కార్యక్రమంలో హెచ్ఎం షేక్ మౌలాలి, ఉపాధ్యాయులు అలివేలు కుమారి, ఎస్ఎంసీ చైర్మన్ పులివేముల రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవడం అనేది సూక్ష్మ క్రిముల వ్యాప్తిని ఆపడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటని, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల డయేరియా వ్యాధులు మరియు సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుందని, వ్యాధులను నివారించడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి సమర్థవంతమైన మరియు సరసమైన మార్గంగా సబ్బుతో చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ నిమజ్జనం నాడు మద్యం సేవించడం, అలజడి సృష్టించడం, అశ్లీల నృత్యాలు చేస్తే 3 రోజుల ముందు గణేశుడికి చేసిన పూజలు వ్యర్థమవుతాయని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 27వ తేదీన జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునే కమిటీ వారితో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేవారు హాజరు కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి 3 రోజుల పండుగను ప్రశాంత వాతావరణంలో చేయాలని, విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని దీనికి సంబంధించిన విద్యుత్, ఫైర్ శాఖల వారి అనుమతి పత్రాలను స్థానిక మహిళా పోలీసులకు లేదా పోలీస్ స్టేషన్లో అందజేయాలని కోరారు. వినాయక చవితి నిమజ్జనం నాడు మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించడం, అలాగే డీజే సౌండ్లు పెట్టి ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడానికి అనుమతులు లేవని, మైకు మాత్రమే పెట్టుకోవాలని అన్నారు. అందరూ కూడా 3 రోజుల పాటు వినాయక విగ్రహాల వద్ద రాత్రి సమయాలలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా పండుగ పరిష్కరించుకుని గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గ్రామాలలో మహిళా పోలీసులను సంప్రదించి వారి ద్వారా అనుమతులు పొందే విధానాన్ని పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుల్ శివరాం, వీరభద్ర, విగ్రహాల కమిటీ వారు ఇతరులు పాల్గొన్నారు. కొమరోలు మండల ప్రజలకి నమస్కారాలు. రానున్న వినాయక చవితి అనగా ఈ నెల 27వ తారీఖున వినాయక చవితి సందర్భంగా అందరూ గ్రామ ప్రజలందరూ చాలామంది విగ్రహాలు పెట్టి పూజలు చేయడానికి ఉత్సాహపడుతుంటారు. కావున మీరు విగ్రహాలు పెట్టేటప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి. ఫస్ట్ మీరు దాన్ని సింగిల్ విండో పద్ధతి ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది ganeshutsav.net అనే వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క కమిటీ మీరు లాగిన్ అయ్యి దాంట్లో మీ కమిటీ మెంబర్స్ లిస్టు ప్లస్ మీరు ఎక్కడ విగ్రహం ఎన్ని అడుగులు పెడుతున్నారు, ఏ రోజు నిమజ్జనం, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పి అన్నీ అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన సమాచారం మీరు కొంతమంది తెలియకపోయినా మీ యొక్క గ్రామంలో ఉన్న సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు గారు ఉంటారు, వారి దగ్గర పోయినా కానీ వాళ్ళు మీ యొక్క డేటా మొత్తం ఎంట్రీ చేసి పెడతారు. మీరు పంపించిన దాన్ని మేము అదే వెబ్సైట్లో మేము చూసి మీరు చక్కగా పెట్టిన వాటిని మేము పర్మిషన్లు ఇస్తాము. ఎవరైతే చక్కగా డాక్యుమెంట్స్ అన్ని పెట్టకుండా ఉంటారో వారి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కావున మీరు అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన కమిటీ మెంబర్స్ లిస్టు మరియు రూల్స్ ఏదైతే పెట్టారో అవి మొత్తం పర్టికులర్గా అప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ డీజే పర్మిషన్ అయితే ఇవ్వడం జరగదు కాబట్టి మీరు ఎవరు డీజేలు పెట్టొద్దు. మండపం పెట్టిన తర్వాత మండపం దగ్గర కంపల్సరీగా ఒక వ్యక్తి నైట్ పడుకోవాలి మరియు ఒక సీసీ కెమెరా కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఎవరైతే
కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు గుడిని విగ్రహాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఏదో చిన్న ఇష్యూ వచ్చినా కానీ మీ యొక్క మండలంలో మీ యొక్క విలేజ్కి వచ్చేసి ఒక మహిళా పోలీసు మరియు మా విలేజ్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళ నోటీసులు పెట్టి వారు మాకు ఇన్ఫామ్ చేస్తారు. కావున మీరు విగ్రహాల దగ్గర ఎలాంటి గొడవలు కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ తీసుకురాకుండా అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఎర్రగొండపాలెం పట్టణంలోని పోతురాజు గడ్డ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిలిచిన మురుగునీటిని, బురదను పంచాయతీ కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామం శుభ్రంగా ఉంటే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను ఎంపీడీఓ బండారు శ్రీనివాసరావు చదివి అందరితో పలికించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, పార్టీ నాయకులు వేగినాటి శ్రీను, తెలుగు మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంతో భాగంగా గిద్దలూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి పాల్గొని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలుడుగు బాలయ్య, కమిషనర్ ఈవి రమణబాబు, తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానిసావలి, పట్టణ కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 46 మందికి 26,05,927 చెక్కులను పంపిణీ చేశారు. ఈ పంపిణీలో 3కి ఎల్ఓసీలు, మరో 2కి ప్రమాద బీమా, 10 లక్షల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఆపదలు అండగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయ నిధి అని, ఈ సహాయాన్ని మనం మరవకూడదని తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. చెక్కులు అందుకున్న పలువురు మహిళలు ఎరిక్షన్ బాబుతో పాటు వేగినాటి శ్రీనివాస్కు శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు వేగినాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. పంచాయతీలు అభివృద్ధి చెందితే మండలాలు అభివృద్ధి చెందుతాయని, మండలాలు అభివృద్ధి చెందితే జిల్లాలు అభివృద్ధి చెందుతాయని, జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ కామూరి అమూల్య మండల అభివృద్ధి అధికారి చెన్నారావు అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు, డిజిటల్ సహాయకులు పాల్గొని శిక్షణ పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య పాల్గొన్నారు. ముందుగా మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ పంచాయతీలు ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి వాటిని ఆన్లైన్ ద్వారా ప్రభుత్వాలకు తెలిసేలా చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబాటుతనంగా ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, చేసిన ప్రతి పనిని కూడా సకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి
వారికి పంపేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీపీ కామూరి ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి చేరవేసేలాగా కృషి చేయాలని, మన పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎన్నిక కావాలని, తెలంగాణలో గంగాదేవి పల్లె అనే పంచాయతీలో దేశంలోనే మొదటి స్థానంలో అభివృద్ధి పదంలో నిలిచినందుకు గాను కేంద్రం వారికి ₹1 కోటి బహుమానం కూడా ఇచ్చిందని, అలా అందరూ కూడా అభివృద్ధిపై పోటీ పడాలన్నారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధికి తీసుకుంటున్న ఇది విధానాలను స్క్రీన్ ఏర్పాటు చేసి వీడియోల ద్వారా ప్రదర్శించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన దస్తగిరి వాటిని వివరించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆదేశంల మేరకు ఈరోజు కొమరోలు మండల పరిషత్ కార్యాలయం నందు అందరూ మండల స్థాయి ప్రజాప్రతినిధులు, గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, మండల స్థాయి లైన్ డిపార్ట్మెంటు అధికారులు అందరికీ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్సెస్ సూచీలపైన ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడమైనది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామ పంచాయతీలలో వివిధ శాఖల నుండి చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తూ మనము తయారు చేసి వాటిను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఈ నివేదికలలో ఆన్లైన్ చేయటకు, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు సమైక్యంగా యూనిటీగా ఒకే నివేదికను పంపుటకు అవగాహన కల్పిస్తూ మనము, ఎందుకంటే మన గ్రామ పంచాయతీలలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనము జాతీయ స్థాయిలో, అంటే మనకు భారతదేశం లెవెల్లో మనము ఎక్స్పోజ్ చేసుకోలేకపోతున్నాము. మనం చేసిన పనులన్నిటిను ఆన్లైన్ చేసి మనము నివేదికలు సమర్పించడం ద్వారా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వలన మన పంచాయతీలకు మంచి పేరు రావడంతో పాటు అదనంగా ఫండ్స్ వస్తాయి. వీటిలలో మనము చేసినటువంటి పొరపాట్లను ఎలా చేసుకోవాలి, ఏమేమి చేయాలనే దాని మీద మన పంచాయతీ కార్యదర్శులకు బాపట్లలో శిక్షణ ఇచ్చారు. వారు ఇక్కడ ఎంఓటీస్గా ఉండి ఈ ఒకరోజు శిక్షణలో అందరికీ ఈ నివేదికలను ఎలా ప్రిపేర్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది వివిధ రకాల డిపార్ట్మెంట్ల నుండి తీసుకున్న సమాచారాన్ని చేసే విధానం పైన శిక్షణ ఇవ్వడమైనది. ఇది మన పంచాయతీలకు, మన రాష్ట్రానికి ఎంతో లాభదాయకము, మనం అభివృద్ధికి అవసరం కాబట్టి ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మనకు ఇక్కడ నిర్వహించున్నారు. పుల్లలచెరువు మండలంలో భాగమైన ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహం నందు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు శ్రీనాథ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వస్తుంటాయని, అందులో ముఖ్యంగా దోమల వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటివి వస్తుంటాయని, దోమలు లేకుండా చూసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, అందుకోసం వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. నీటి నిల్వను ఉంచకూడదు అని, రాత్రులు దోమతెరలు వాడాలని, దోమలు కుట్టకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే ఆహారం కలుషితం కావడం వలన టైఫాయిడ్, కలరా, పెంపుడు జంతువుల వలన కలిగే అనారోగ్యం వంటి వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆయన కోరారు. పుల్లలచెరువు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరు కూడా జ్వరం వచ్చినా లేక అనారోగ్యం కలిగిన వైద్యశాలను సంప్రదించి ఉచితంగా రక్త పరీక్షలు, వైద్య సేవలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్, హెల్త్ సూపర్వైజర్ సాంబశివరావు, ఏఎన్ఎం మేరీ, ఆశా వర్కర్ సరస్వతి, గిరిజన బాలుర వసతి గృహం వార్డెన్ శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. నేను శ్రీనాథ్ అండి, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి పుల్లలచెరువులో పనిచేస్తున్నాను. ఇప్పుడున్న వర్షాకాలంలో మనకి వర్షం వల్ల వచ్చే సీజనల్ వ్యాధులు, దోమలు, ముఖ్యంగా దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు వస్తున్నాయండి పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి వస్తున్నాయి. సో దీనికి తగ్గట్టు మేము మా స్టాఫ్ వాళ్ళం ప్రతి ఒక్క స్కూల్స్కి విజిట్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
బీసీ హాస్టల్స్కి, ఎస్టీ హాస్టల్స్కి, ఎస్సీ హాస్టల్స్కి అన్ని విజిటింగ్ అయ్యి ప్రతి ఒక్క నెలలో 2 times విజిటింగ్ అవుతున్నాం. సో పిల్లల దగ్గర ఏమైనా జ్వరాలు ఉన్నా, విషన్ డిఫెక్ట్స్ ఉన్నా, ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఎగ్జామినేషన్ చేస్తూ మనం వాళ్ళకి వైద్యం అందిస్తున్నాం. అలాగే ఇప్పుడున్న వర్షాకాలంలో దోమలు రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క ప్రజలు అందరూ వాళ్ళ ఇంట్లో దోమలు రాకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం, మన యొక్క ఆరోగ్యం అందరికీ బాగుంటుంది. కాబట్టి మా ప్రతి ఇంట్లో డోర్కి నెట్, అలాగే మనకి దోమలు పడుకునేటప్పుడు నెట్స్, దోమతెరలు ఉండేలా చూసుకుంటాం, మంచిది. అలాగే పిల్లలకి ముఖ్యంగా హ్యాండ్ వాష్ టెక్నిక్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఫుడ్ ద్వారా వచ్చే జబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. దీనికి తగ్గట్టు మన ఆగస్టు 10వ తారీఖున NDT నేషనల్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ప్రతి ఒక్క స్కూల్కి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇచ్చాం. ఎందుకంటే నులిపురుగులు రాకుండా ఉండేలాగా ప్రివెన్షన్ చేయడానికి మన ప్రభుత్వం వాళ్ళు ఫ్రీగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చారు. సో ఆగస్టు 10వ తారీఖున ప్రతి ఒక్క పిల్లలకి ఇచ్చాము ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్. అలాగే కొంతమంది పిల్లలు రాకుండా ఉన్న వాళ్ళకి మొన్న ఆగస్టు 20న ట్యాబ్లెట్స్ ఇచ్చాము. సో ఎవరికైనా ఇప్పటి నుంచి వర్షాకాలంలో జ్వరాలు ఎవరికైనా వస్తే అందుబాటులో ఉన్న హెల్త్ సెంటర్కి, విలేజ్ హెల్త్ క్లినిక్స్కి కానీ, మా PHCకి కానీ వస్తే ఇక బ్లడ్ టెస్ట్లు అన్ని రకాల మలేరియా కానీ, డెంగ్యూ జ్వరాలు కానీ సంబంధించిన వైరల్ టైఫాయిడ్ ఫీవర్ కానీ అన్ని రకాలైన బ్లడ్ టెస్టులు ఉన్నాయి. కాబట్టి మా సైడ్ నుంచి మేము వైద్యం పరంగా అందరికీ సేవ చేయడానికి ఇక్కడ ఉన్నామండి. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని మా యొక్క తపన అండి. పుల్లల చెరువు మండలం పోగొట్టుకున్న ఫోన్ రికవరీ చేసి బాధితులకు అప్పగించిన SIL సంపత్ కుమార్. ఈ సందర్భంగా SIL సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైన అట్టి ఫోన్ వివరాలను CEIR లో నమోదు చేయాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. దీని ద్వారా ఫోన్ను పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికైనా మొబైల్ ఫోన్లు, అనుమానిత వస్తువులు, ఇతర విలువైన వస్తువులు దొరికితే సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలన్నారు. అంతేకాని దొరికిన వస్తువులను తమ దగ్గర ఉంచడం వల్ల నేరమని SIL సంపత్ కుమార్ తెలిపారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో నమోదు చేయగా పోగొట్టుకున్న ఫోన్ IMEI నంబర్ను ట్రాక్ చేసి పోలీసులు ఫోన్ రికవరీ చేశారు. అనంతరం SI సంపత్ కుమార్ బాధితులకు ఫోన్ను అప్పగించారు. దీంతో బాధితులు SIL సంపత్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పార్టీలు వడ్డర సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకు కోసమే కాకుండా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షులు తన్నీరు సుబ్బారావు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి వడ్డర సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఉన్న వడియరాజుల సామాజిక వర్గం రాజకీయ, ఆర్థికంగా వెనుకబడిందని, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వడ్డరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చాయని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తక్షణమే వడ్డర కులస్తులను ST జాబితాలో చేర్చారని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వడ్డర సంఘ అధ్యక్షులుగా బండారు నాగరాజును ఎన్నిక చేసి వారికి నియామక పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న వడ్డర కులస్తులతో సమావేశమై త్వరలో మండల కమిటీలు నియమిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు సుబ్బారావును స్థానిక వడ్డర సంఘ నాయకులు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలతో సన్మానించారు. అలాగే హైకోర్టు అడ్వకేట్లు కూడా మరి ఈరోజు పొదిలి మండలంలో రాజీవ్ నగర్ కాలనీలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ నాగరాజు, బండారు నాగరాజు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడిరాజులు గత కొంతకాలంగా సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి ఎంతో నష్టపోతూ మరి ఎటువంటి రాజకీయ లబ్ధికి కూడా నోచుకోకుండా అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు. మరి గత కాలం చూసుకుంటే గతంలో రాజరికం చేసినటువంటి మరి ఈ వడిరాజులు ఈ రోజున ఈ విధంగా రాజకీయ వివక్షకు గురి కావడానికి కారణాలు ఏంటి? మరి ఈ రోజున యువత పెద్ద ఎత్తున చదువుకొని ముందుకొస్తున్నారు. వాళ్లకు రాజకీయంగా
ఉన్నతమైనటువంటి పదవులను మరి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కల్పించకుండా వారిని ఇంకా ఓటు బ్యాంక్గానే చూస్తూ మరి వారిని ఇంకా కూడా అణగదొక్కడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా సంఘం తరపు నుంచి. మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 నుంచి 40 లక్షల మధ్య ఉన్నటువంటి వడేరాజులను మరి అధికారిక లెక్కల ప్రకారంగా 5 నుంచి 6 లక్షలు చూపిస్తూ అందులో కూడా వివక్ష చూపిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని కులాలు ఉంటే బీసీ కులాల్లో దాదాపుగా 139 కులాలు ఉంటే అందులో కేవలం మా కులంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం అనేది నిజంగా విచారించదగ్గటువంటి విషయము. దీన్ని మేము మా సంఘం తరపు నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి ఏదైనా సరే మమ్మల్ని ఓటు బ్యాంకులుగా కాకుండా మమ్మల్ని ఎప్పుడైతే రాజకీయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకు మేము సహకరిస్తాం. లేదంటే రానున్న రోజుల్లో వడ్డర్లందరి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఈ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ. ఒంగోలు నందు జరుగుతున్న సిపిఐ రాష్ట్ర మహాసభలకు మార్కాపురం సమితి నుండి భారీగా తరలి వెళ్లిన నాయకులు కార్యకర్తలు సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మార్కాపురం నియోజకవర్గం సమన్వయకర్త అంతే నాసరయ్య పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సిపిఐ మార్కాపురం నియోజకవర్గం సమితి నుండి 40 వాహనాలలో సుమారు 500 మంది కార్మికులు 28వ రాష్ట్ర మహాసభలకు ఒంగోలు తరలి వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వాహనాలన్నింటినీ ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ కాసిం సిపిఐ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మనందరం రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మిమన్సారియా, శాసన మండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ, ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణలతో కలిసి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్ ను సాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏబిఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పింగళి పాండురంగారావు రచించిన జాతీయ స్థాయి తిరుడు టంగుటూరి ప్రకాశం పుస్తకాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆవిష్కరించారు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో తనదైన ముద్ర వేసిన ధీరుడు టంగుటూరి అన్నారు. న్యాయవాదిగా ఎంతో ప్రాక్టీస్ ఉన్న స్వాతంత్ర పోరాటం కోసం త్యాగం చేసిన వ్యక్తి అన్నారు. ఆయన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తుందని, ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చినోబులేషు, ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, డ్వామా పీడి జోసెఫ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిటిసి శ్రీమతి సుశీల, డీసీఓ శ్రీమతి పద్మశ్రీ, డిఆర్డీఏ పీడీ శ్రీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వినోదరాయన వారి పాలన జన్మించి మా టంగుటూరు ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం, సత్యాగ్రహంలో పాల్గొనటం, ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రను చేసుకున్నటువంటి మహనీయులు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు, మన దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్లో చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం, రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది. ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోదరాయనపాలెంలో కానీ వారి జన్మదినాన్ని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి
తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి నెల కూడా 2,300 కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు 6,000కి అర్హత ఉంటే 6,000కి, 6,000 వాళ్ళు 15,000 అర్హత 15,000కి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది. కొంతమంది సీనియర్ సిటిజన్స్గా పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునఃసమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే 1, 2 అలాంటివి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరికీ కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాల. ప్రతి దానిలో బురద జల్లుతున్నారు. నేను కూడా ఏమంటే దివ్యాంగ సోదరులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ ఎంపీల టేబుల్ ద్వారా అప్పీల్ చేసుకోండి. మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీలైనంత వరకు కూడా అనర్హులను తేలిన వాళ్ళకే నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీడియా కూడా దాన్ని గమనించండి. అనర్హతగా అర్హులు ఎవరైనా ఉన్నా కానీ, అర్హులైనా కానీ అనర్హులైనా కానీ నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసిస్తాం. ఈ విషయాన్ని మీ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.